ఆపరేషన్ సింధూర్ అభియాన్ అని ఒక చిన్న కార్యక్రమం మొదలుపెట్టి ఇంటింటికి వెళ్ళి సింధూరం ఇస్తాము అంటే అక్కడ మహిళలే అభ్యంతరం వ్యక్తం చేయడం, మీరెవరు మాకు ఇవ్వడానికి, భర్తలు భార్యలకు కదా ఇవ్వాల్సింది, మా సింధూరాన్ని రక్షించలేని వాళ్ళు మీరు మాకెందుకు ఇస్తారు అని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక పత్రికలో సవివరంగా వచ్చిన కథలమే కావచ్చు. ఓకే, అవి కట్టుకథలా అవును కథలా పక్కన పెట్టేస్తే మొత్తానికి బీజేపీ దీన్ని పొలిటిసైజ్గా అడ్వాంటేజ్గా తీసుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకు సబబడ్డారు? ముందుగా 24/7 ప్రేక్షకులకు అలాగే పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ మనము వాస్తవాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎట్టి పరిస్థితుల ఎన్డీఏ బీజేపీ ఆపరేషన్ సింధూర్ని తన అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. జరిగింది ఉంటే వాతావరణం అంతా వేరుంటుంది, అది ఎక్కడా కూడా జరగలేదు. ఈ పూర్తి ఓవరాల్గా జరిగినటువంటి విషయాన్ని మనం విడమర్చి చెప్పాలనుకుంటే, మీరు ఇప్పుడు ఇందాకేదో అన్నారు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి అభియాన్ దాని మీద చేస్తున్నారంటే, నేను దాంట్లో కూడా ఒక విషయం చెప్తా. సరే, ఆ వీడియో నేను కూడా చూసినాను, అది కూడా పత్రికలో వచ్చిన అంశం కూడా చూసినాను. 1000 మందికి ఇస్తే ఒక్కరు వ్యతిరేకించడం, ఆ వ్యతిరేకించినటువంటి వ్యక్తి కూడా ఎవరైతే ఆ మహిళ ఉందో ఆవిడ ప్రస్తావన కానీ ఆమె మాట్లాడుతున్న విధానం కానీ మనం పూర్తి స్థాయిలో గమనిస్తే ఆమె ఎవరు వస్తే నువ్వు పెట్టు అంటుంది. అది సిస్టమా సార్? అది అంటే కుంకుమని మనము సంస్కృతిలో మన సాంప్రదాయాల్లో గౌరవమైనటువంటి ఆడపిల్లకి అదే మనము మన ఇంటి ఆడపిల్లకి ఇచ్చేటువంటి కానుకగా భావిస్తాం కొంతమంది. మన సాంప్రదాయంలో, హిందూ సనాతన ధర్మంలో సాంప్రదాయంలో ఒక మన ఇంటి ఆడపిల్లకు ఒక కానుకగా ఇచ్చేది పూలు గాజులు కుంకుమ అనేటువంటి మనం ఇచ్చేది ఒక సాంప్రదాయంగా భావిస్తాం తప్ప ఇచ్చినోడు పెట్టుకోవాలంటే ఇప్పుడు అవి ఏదైనా షాప్లో పోయి కొనుక్కొని వస్తాడు, చేయికి ఇస్తాడా అది తీసుకోమంటాడా? ఇప్పుడు ఆమె పోయి అవసరం ఉంది కొనుక్కోవాలి సార్, కొనుక్కుంటే ఆమెకు చేతికి ఇస్తారా లేకపోతే వాడు తీసుకో అంటాడా? చేయికే ఇస్తాడు, అంటే చేయికి ఇస్తే ఆమె పెట్టినట్టేనా? ఎవరు పెడతాలని ఆమె ముగ్గురు మాట్లాడితే నువ్వు పెడతావా వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది సార్? సరే, ఎవరు ఇది చేయలేదు, ఒకవేళ వాళ్ళు ఎవరైనా పెడితే ఈమె ఒప్పుకుంటుందా? అంటే ఎవరు పెడితే వాళ్ళని నువ్వు భర్తగా ఒప్పుకుంటావా? కాదు కదా సార్. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నువ్వు పెట్టు. అరే ఇది ఏంది సార్? అర్థం ఉండాలి. 1000 మంది దగ్గర జరిగిన చోట దాన్ని ఇలా సమాజం మంచి కన్నా ఎక్కువ చెడుని యాక్సెప్ట్ చేస్తూ ఉంది. కానీ ఒకటి చెప్పండి సార్, మీరు ఓకే 1000 మందికి ఇచ్చారు, 1000 మంది యాక్సెప్ట్ చేశారని అనుకుందాం. ఒకరెవరు వద్దనుకున్నంత మాత్రం దాన్ని మ్యాగ్నిఫై చేయాల్సిన అవసరం లేదనేది ఇన్ యువర్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఇస్ 100% కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ అసలు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు మనం ఒక అంశాన్ని ఇప్పుడు అన్ని పార్టీల వారు ఒప్పుకుంటేనే యుద్ధం అక్కడ ఆ క్లైమేట్ సజావుగా ఉంది. అప్పుడు ప్రతిపక్షాలు ఏం సన్నాయి నొక్కలు నొక్కలేదు, ఎందుకంటే వాళ్ళది కూడా చాలా సెన్సిటివ్ పొజిషన్. ఏం మాట్లాడినా కూడా ప్రజలు వాళ్ళని తిరస్కరించేవాళ్ళు, వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఓకేనా? అలాంటప్పుడు వాళ్ళు బేషరత్తుగా మీరు ఏమైనా చేయండి అని, మొత్తం బాధ్యత మీదే, ప్రభుత్వంగా మీరేమైనా చేయండి, మీ వెంట మేము ఉంటాం అని చెప్పినప్పుడు మొత్తం అడ్వాంటేజ్ని నేనే తీసుకుంటానని ప్రయత్నించడం తప్పవుతుంది కదా సార్? ఇప్పుడు అందులో ఏమాత్రం ముమ్మాటికి తప్పలేదు. దానికి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇలా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నాయకులు యుద్ధం విషయం మాట్లాడినప్పుడు అప్పుడు జరిగినటువంటి ఇందిరాగాంధీకి సంబంధించిన విషయంలో అనేక విషయాలు మాట్లాడారు. మనం కొత్తగా కదా సార్, మన టీవీలో కూడా చర్చలు జరిగినాయి. కాంగ్రెస్ ఇందిరాగాంధీకి సంబంధించిన అంశము, ఇందిరాగాంధీ అప్పుడు ఎదుర్కొన్నటువంటి అంశాలు, ఇందిరాగాంధీ ఏం చేశారో చెప్పారు, మనం ఏం చెప్పాలో అవి కూడా చెప్పినాం. ఇది ఒక విషయం చెప్తాను. ఇలా మాట్లాడుకుంటే సార్ కూడా ఇందాక మాట్లాడుతుంటే అసదుద్దీన్ ఓవైసీ గురించి గొప్పగా చెప్పారు. ఎందుకంటే దేశం కోసం వచ్చినప్పుడు అందరం ఒకటైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చే చాలా సంతోషం సార్. ముందు అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇచ్చింది, మా పూర్తి స్థాయి మద్దతు ఉందన్నాడు, స్వాగతించినము. అయితే ఇక్కడ అన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు చిన్న ఉదాహరణ వేసుకుందాం. బంగ్లాదేశ్కి మనకేమి ఇబ్బంది సార్? వాణిజ్యపరమైనటువంటి సహాయం చేయకపోవడం. వాళ్ళు ఏదో అడిగారు సార్, అడిగినప్పుడు మనది మనం చదువుకున్న తర్వాత ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాణిజ్యపరమైనటువంటి సహాయం చేయకపోతే వాడు చేయగానే చైనా వాడిని సంకలకు పోయింది సార్. వాడు ఇప్పుడు బంగ్లాదేశ్ చైనా సంకలకు పోయింది. ఎందుకు పోయింది? వాణిజ్యపరమైనట్టు ఖాళీ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు సార్. ఉల్లిగడ్డల పంచాయతీ వాడు అవసరం ఉన్నప్పుడు ఏదో అడిగినప్పుడు మన దగ్గర కూడా మనం చూసుకొని తర్వాత మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి అంశం చూసిన తర్వాత వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాల వల్ల చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలా చైనా కాసుకొని ఉంది సార్. ఇలా పాకిస్తాన్ అంత మాట్లాడుతుందన్నా ఏం మాట్లాడుతుందంటే దాని వెనకాల ఉన్నటువంటి హస్తం ఎవరు అంటే చైనా.
ఇలా వాణిజ్యపరమైనటువంటి విషయాల్ని పూర్తిగా ఆచితూచి చూడాల్సినటువంటి అవసరం భారతదేశంలో ఆ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉంది సార్. ట్రంప్ మాట ఏమి వినలేదు సార్. ట్రంప్ చెప్పిన దానికి ఎప్పుడే చెప్పినాం సార్. ట్రంప్ ఏమన్నారు? అరే టిట్ ఫర్ టాట్ అన్నాము. వాణిజ్యపరమైన ఇబ్బందులు పెడతామని చెప్తాను. నేను అది కూడా చెప్తా సార్. ట్రంప్ అన్న తర్వాత అదే ట్రంప్ వాపస్ తీసుకుండు కదా. ఎంతైతే జల్లి అన్నాడు మేము కూడా అంతే జల్దాం. ఇప్పుడు ఈ విషయాన్ని మనము విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం కొన్ని సందర్భాలు ఉంటుంది, కొన్ని సందర్భాలు ఉండదు సార్. ఎందుకుండదని చెప్తా. ఇంకా ఆపరేషన్ సింధూర్ ముగిలేదు, స్టిల్ ఇన్ ఆన్. ఉండదు సార్, చాలా క్వశ్చన్స్. నేను ఏమంటారు సార్, ఉన్నాయి మేము చెప్తా ఉన్నాం కదా సార్. లేవని మేము కూడా ఏమి అంటలేం కదా. ఉన్నాయి, నడుస్తుంది ఆపరేషన్ సింధూరు. అది కొనసాగుతున్నటువంటి అంశం. అది పులి స్టాప్ పెట్టలేదు. పులి స్టాప్ పెట్టినప్పుడు మీరు వద్దన్న అన్ని విషయాలు చెప్తాం, బాజాబ్తా చెప్తాం. దాంట్లో ఏం లేదు సార్. రక్షణ పరమైనటువంటి వ్యవస్థలు ఉంటుంది. మనం కొన్ని విషయాల్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఉంచాలి నువ్వు పార్లమెంట్లో చెప్పు, మాకు చెప్పు ఏం జరిగింది. అరే బాబు, అవసరం ఉన్నప్పుడు చెప్తాంగా, అవసరం ఉన్నప్పుడు చెప్తాం కదా. ఇప్పుడు పులి స్టాప్ పెట్టామా? యుద్ధం ముగిసిపోయిందా? లేదని మేము అన్నామా? ఎక్కడన్నా భారత ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ముగిసింది, చర్చలు జరిగినాయి, పాకిస్తాన్కి మనకు యుద్ధం లేదు, శాంతియుత ఎక్కడన్నా అన్నామా? అరే మేము స్టిల్ నడుస్తున్నది, వాతావరణం ఉన్నది. ఒకటే మాట, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు ఆపిర్రు? అరే సార్, అన్ని చూడాల్సిన అవసరం ఉంది సార్. వాడు దుర్మార్గుడు. ఒక విషయం సార్, మనమేమో పూర్తి చట్టబద్ధంగా యుద్ధం చేసినా చట్టబద్ధంగా చేసినాం సార్. తీవ్రవాద స్థావరాలను చేసినాం, 9 తీవ్రవాద స్థావరాలు చేసి 100 మందికి పైగా తీవ్రవాదులను హతం చేసినాం. దాని తర్వాత అలా మిలిటరీ బేస్ల మీద చేసినాం. సామాన్య ప్రజల మీద ఎక్కడ చేయలేదు. వాడు మన సామాన్య ప్రజల మీద పడుతున్నాడు. ఇక్కడ ప్రజల్ని కూడా కాపాడుకోవాలి కదా, వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. అన్ని విషయాల్ని ఆచితూచి చేయాల్సినటువంటి బాధ్యత ఎట్లయితే మన కుటుంబ పెద్ద ఉంటే ఇలా నరేంద్ర మోడీ గారి మీద ఉంది. వారు ఆ విషయంలో పూర్తి సార్ అనుక్షణం వారు ఒక్కరి నిర్ణయం తీసుకోలేదు సార్. అన్ని శాఖలకు సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడారు, క్యాబినెట్ సమావేశాలు పెట్టారు, రోజువారీ సమావేశాలు జరిగినాయి, త్రివిధ దళాలతో రోజు మాట్లాడారు, ఏమేమి జరుగుతున్నాయో చూసారు, క్షణం అన్ని విచారిస్తూ ఉన్నారు, అన్ని విషయాలు ఇచ్చేస్తారు. ఇప్పుడు కూడా చెప్తాను సార్, ఈ రోజు కూడా క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రజల్లో తప్పుడు సమాచారం పోతుంది, తప్పుడు ఆలోచన పోతుంది, అది పూర్తి స్థాయి జరిగిన విషయం తెలవాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు కూడా క్యాబినెట్ సమావేశం జరిగింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక టార్గెట్ పెడుతుంది. మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుకుంటూ ఆపరేషన్ సింధూర్ని అది ఒక చిన్న ఏదో జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. భారతదేశం యొక్క సైన్యం గొప్పతనాన్ని ప్రపంచం అంతా కూడా గౌరవిస్తే వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు. అరే ఎక్కడ గౌరవించాలి సార్? సైన్యాన్ని మేము గౌరవిస్తాం, సైన్యాన్ని మేము గౌరవించలేదు కాదు, కానీ రాజకీయం చేస్తున్న బీజేపీ పైనే మా దృష్టి అంతా. నేను చెప్తా సార్, రాజకీయం చేస్తురా చేయలేదా వాళ్ళు చెప్తా. ముందు సమర్థించిన వాళ్ళు మీరే. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ఏమైంది, ఏం కాలే, అదో చిన్న పంచాయతీ అనొచ్చు. ఆయన ఎవరిని అవమానిస్తున్నాడు సార్? ఎవరిని అవమానిస్తున్నాడు? తన ప్రాణత్యాగం చేసినటువంటి జవాన్లను అవమానిస్తున్నాడు, త్రివిధ దళాలను అవమానిస్తున్నాడు, భారతదేశం యొక్క సైనికులను అవమానిస్తున్నాడు. అరే నోరెందుకు ఇప్పుతారు సార్? రోజు వదిలిపెడుతూనే ఉన్నారు కదా, ఎందుకు నోరు ఇప్పారు? రోజు వదిలిపెడతా ఉన్నాడు. ఈ మొదటి కూడా అంతే, అఖిల పక్షం ఏర్పాటు చేసినప్పుడు ప్రధాని పాల్గొనలేదని ఒక్క మాటకు సన్నాయి నొక్కులు నొక్కేసి మీకు దేశభక్తి లేదా, అది లేదా, ఇది లేదని వాళ్ళు నోరు మూయించేశారు. ఇప్పుడేమో మీరే ముందుకు వెళ్ళిపోయి దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీని ఎందుకు ఊరుకుంటుందండి? సరే ఇప్పుడు నేను నిజంగా చెప్పాలి, ఒకవేళ రాజకీయమే చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే మా ముందు నిలబడకపోతుండే సార్. ఇలా మాట్లాడడానికి అవకాశమే లేకుండా చేస్తుంటే అన్ని ప్లానింగ్ ప్రకారం చేసుకొని పోతే ఏ క్రెడిట్ ఎక్కడ తీసుకోవాలో మాకు తెలుస్తుండే. అది కాదు సార్, దేశ రక్షణ కోసం ఆలోచించిన విషయాలు ఉన్నాయి. దేశ రక్షణ కోసం ఆలోచించాల్సినవి. పక్కన పాగా వేసుకొని చైనా వాడు కూర్చుండు, ఇక్కడ బంగ్లాదేశ్ వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు, ఇక్కడ పాకిస్తాన్ అంతా లొల్లి ఉన్నది. అనేక విషయాల మీద ఆలోచించి చూడాల్సినటువంటి పని ఉంది సార్. ఏదో వీళ్ళు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు చేసే పని లేదు. చేసిన తర్వాత మళ్ళీ జరిగినటువంటి ఏదైనా నష్టం జరిగితే మళ్ళీ ఎవరిని అంటారు సార్? మళ్ళీ ఎవరిని తప్పుపడతారు? ఎవరిని చేస్తారు? మీ ఉద్దేశం అదే కదా. కాంగ్రెస్ కాసుకొని ఉంది సార్, ఎప్పుడు ఏమి చేస్తాం, ఎప్పుడు ఇది చేస్తాం, ఏమి చేస్తాం. అరే కొంచెమని అర్థం పర్థం ఉండాలి. జరిగిన విషయం ఏంది, ఏం మాట్లాడుతున్నారు? అరే సార్ ఇప్పుడు యుద్ధం ఆగలేదని ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు కూడా యుద్ధ సమయమే. ఏ రాత్రైనా మనం అలర్ట్ ఉండాలి. త్రివిధ దళాలకి ఇలా నరేంద్ర మోడీ గారు మన భారతదేశ సైన్యానికి ఇచ్చినటువంటి ఆర్డర్ అదే. ఎప్పటికైనా మనం సిద్ధమే ఉండాలి. మనం ఆగిపోయిందని మనం అనుకుంటున్నాం సార్, ఏం ఆగలేదు. పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ వేరు. ఖచ్చితంగా వీళ్ళు అంటున్నారు పార్లమెంట్ సమావేశాల్లో చెప్పమని ఏం లేదు.
ఏం కావాలి వాళ్ళు కోరుకున్నది అదే కదా సార్ మీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటే చేయలేదు. తప్పకుండా చెప్తాము, ఏం విషయాలు చెప్పాలి, ఎట్లా విషయాలు చెప్పాలి చెప్పడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఏ మాత్రం లేదు. అయితే ఇప్పుడే చెప్పాలి, రేపే మాట్లాడాలి, ఎల్లుండే మాట్లాడాలంటే ఇంకా పులి స్టాప్ పెట్టలేదు కాబట్టి కొన్ని మాట్లాడతాయి. ఎప్పుడైతే పులి స్టాప్ అవసరం ఉందో తప్పకుండా మాట్లాడతాం. ఇక వాళ్ళు మాట్లాడే ప్రధానమైన అంశం ఒకటి అంశం సార్, దేశ రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు ఏమైనా మాట్లాడవచ్చు. అరే సార్, ఇప్పుడు ఏమైనా మాట్లాడవచ్చు అంటే జరిగిన పరిణామం జరిగినప్పుడు మీరేం చేశారని అప్పుడు ప్రస్తావిస్తారు. మాపై బాధ్యత ఉంది సార్. దేశ రక్షణలో ఇలా దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతదేశం పైన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి మీద ఉంది. కాబట్టి ఈ స్థాయిలో మేము అన్ని విషయాలను కూడా ఆచితూచి మాట్లాడుతున్నాం. సందర్భం వచ్చినప్పుడు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, అన్ని చెప్పడానికి రెడీ ఉన్నాం సార్. దాంట్లో ఏమాత్రం. ఒక్క నిమిషం సార్, రామ్మోహన్ గారు చెప్పండి సార్. ఇప్పుడు అదే మన బీజేపీ నాయకులు మన ప్రేమ్ గాంధీ గారు అంటున్నారు, మేమేమి దీన్ని రాజకీయం చేయట్లేదు, ప్రతిపక్షాలే